హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం అబౌట్ ప్రైస్ యాక్షన్ కొన్ని కాన్సెప్ట్స్ గురించి. సో అలాగే క్యానల్ సిక్స్ని ఎలాగ ప్రిడిక్ట్ చేయాలంటే ఎలాగ అనలైజ్ చేయాలి. సో మనకు ప్రీవియస్గా ఉన్న క్యానల్ సిక్స్ ఇన్ఫర్మేషన్స్తో మీరు ఎలాగ ట్రేడ్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ గురించి, కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి మనం మాట్లాడదాం ఈరోజు. సో సో ఫ్రెండ్స్, చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, అలాగే మంచి సపోర్ట్ ఇస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నా యొక్క వీడియో కంటెంట్స్లో కంప్లీట్గా ప్రతిరోజు షార్ట్స్లో కానీ మీరు షార్ట్స్లో కూడా చూడొచ్చు, కంప్లీట్గా ప్రతి ఒక్క ట్రేడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది ఒక రీజన్ ఉంటుంది అన్నమాట. సో ప్రతి మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో కానీ నా వీడియోస్లో కానీ మంచి నాలెడ్జబుల్ కంటెంట్ ఉంటుంది అకార్డింగ్ టు బైనరీ ఆప్షన్స్ ట్రేడింగ్. సో కంప్లీట్గా మీకు అందరికీ తెలిసిందే, 1,999లో నేను లైఫ్ టైం సపోర్ట్ తోటి కోర్స్ ఇస్తున్నాను కదా. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రైస్ యాక్షన్ టిప్స్ మీరు మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, 1,999లో ఇస్తున్నాను కదా కోర్సు. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, కొంతమందికి జెన్యునా కాదా అన్నట్టుగా డౌట్స్ ఉంటాయి, అది కామన్. సో నేను పేమెంట్ ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది స్టూడెంట్స్ యొక్క మనకు ఫీడ్బ్యాక్ అనమాట. ఇక్కడ చూడండి, తన మంచి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. 4/5 ట్రేడ్ తీసుకుంటే 4 విన్ అని చెప్పేసి. సో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే వర్క్ అవుతుందని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. సో కోర్స్ తీసుకుంటే కాదండి, జస్ట్ మనకు లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉండాలి. సో సపోర్ట్ అనేది ఉంటేనే మీకు ఎవరైతే ప్రాపర్గా గైడ్ చేస్తారో, అంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్క డౌట్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా ఉంటేనే మీరు కోర్స్ తీసుకోవాలి. నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను, మీ యొక్క ప్రతి డౌట్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరికీ తెలిసిందే అది. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. నేను ప్రతి ప్రైస్ యాక్షన్ సీక్రెట్ని హైడ్ చేయకుండా, చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు, సార్ మేము ప్రీవియస్గా తీసుకున్న కోర్సులలో చాలా మట్టుకు హైడ్ చేశారు, కొన్ని సీక్రెట్స్ ఏం చెప్పలేదు అని చెప్పేసి. సో నేను ఏదైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉందో, సో ఆ ఎక్స్పీరియన్స్లో గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతా నేను దీంట్లో ఇంక్లూడ్ చేశాను. అట్ ద సేమ్ టైం లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తున్నాను. అంటే మీరు ప్రాపర్ ఒక ఇండిపెండెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తుంటాను. మీకు వచ్చే ప్రతి ఒక్క డౌట్కి నేను క్లారిఫై చేస్తూనే ఉంటాను. మీకు కోర్సులో 15 ప్రైస్ యాక్షన్ క్లాస్ వీడియోస్ ఉంటుంది కదా. సో ఎక్స్ట్రా 16, మొత్తం టోటల్గా 16 ఉంటుంది. సో ఇక్కడ 15 అని ఉంది, కానీ 16 వీడియోస్ వస్తాయి మీకు కోర్సులో. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చూడండి, లైఫ్ టైం సపోర్టు ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి, మల్టిపుల్గా మెసేజెస్ ఒక ఎవ్రీడే మనకు 20-30 మెసేజెస్ వస్తున్నాయి. సో దాంట్లో కొంతమంది అట్లా పెండింగ్లో ఉంటారు. సో ఫ్రెండ్స్, నేను ఎవరిని ఫోర్స్ చేయను. మీ దగ్గర మనీ అర్జెంట్ అయినప్పుడు మాత్రం మీరు మెసేజ్ చేయండి. ఎవరైతే మీరు హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, మీరు దీంట్లో నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మెసేజ్ చేయండి, కోర్స్ తీసుకోండి. అండ్ లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో ఎవరైతే రెడీ ఉన్నారో. సో ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, చాలా మటుకు బిగినర్స్ కానీ ఏదైతే ఒక 1-2 years నుంచి బేసిక్ జస్ట్ క్లియర్ అయిన వాళ్ళకు కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి, సార్ బ్యాడ్ మార్కెట్ ఏంటి, గుడ్ మార్కెట్ ఏంటండి. సో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది కంప్లీట్గా ఒక జిగ్జాగ్ రేంజ్ అనేది ఉన్నా కూడా ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడ చూడండి, ఒక మేజర్ ట్రెండ్ అనేది ఇట్లా డౌన్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా దీంట్లో ట్రేడ్ చేస్తున్నారు, లాస్ అవుతున్నారు. సో ఇక్కడ చూడండి, అది ప్రతి ఒక్క దాంట్లో జిగ్జాగ్ ఉన్నా కూడా ఒక ట్రెండ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఆ డైరెక్షన్ చూసి మీరు ట్రెండీ మార్కెట్ అనుకోవద్దు. ఎందుకంటే చూడండి, ఇక్కడనే మనకు కంప్లీట్గా లెవెల్స్ చూడండి ఏ రకంగా ఉన్నాయో. దీంట్లోనే ఎన్ని 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 రకాలుగా లెవెల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇన్ని లెవెల్స్ ఒకే దగ్గర మీకు కంప్లీట్గా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ అప్ వెళ్ళిపోతారా, లేకపోతే బ్రేక్అవుట్ అయింది కదా మళ్ళీ డౌన్ ట్రెండ్ అవుతారా, లేకపోతే ఈ కన్ఫ్యూజన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అందుకనే నేను మార్కెట్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీకు దీంట్లో ఈ రకంగా లేకుండా కంప్లీట్గా ఒక ప్రాపర్, అంటే ఇక్కడ చూడండి మనకు ఒక సైడ్ వేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ఒక డైరెక్షన్ అనేది మంచి ఒక ట్రెండీ మూవ్లో ఉన్నది అన్నట్టు మార్కెట్. ఒక ట్రెండీ మూవ్ అనేది మీకు క్లియర్గా ఉంది. అంటే పర్టికులర్గా మీకు లెవెల్స్ అనేది ఒక మంచి విజిబుల్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇలాంటి చార్ట్లో ఎక్కడైతే మనకు ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి, సో ఇక్కడ ఉన్న కూడా మనకు డైరెక్షన్ వచ్చేసి మార్కెట్ కంప్లీట్ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి
ఒక ట్రెండీ మార్కెట్ మళ్ళీ. సో ఈ రకంగా ఉందన్నమాట. సో దీంట్లో మనం ఈ డైరెక్షన్స్లో ఎలాగ ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్గానే ఒక కరెక్టివ్ వేవ్ అనేది ఇక్కడ చూడండి, మేజర్ ట్రెండ్ వచ్చేసి డౌన్ డౌన్ ఉంది కదా మనకి, ఇది ఒక కరెక్టివ్ వేవ్. తర్వాత ఒక ఇంపల్సివ్ వేవ్ వచ్చింది డౌన్ ట్రెండ్కి. సో అక్కడ నుంచి మనకు రివర్సల్ అయిపోయింది మార్కెట్. చూడండి ఇక్కడ హయ్యర్లో క్రియేట్ అయిపోయింది మార్కెట్లో. హయ్యర్లో క్రియేట్ అయింది అంటే మనకు మార్కెట్ అక్కడ నుంచి ఒక రివర్సల్ అనేది ఉంటుంది కామన్గా. సో ఎప్పుడైతే ఈ చూడండి మేజర్ హై ఏదైతే ఉందో, లోవర్ హై వచ్చేసి డౌన్ ట్రెండ్ యొక్క లోవర్ హై, ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనము రీటెస్ట్ తర్వాత అప్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపెట్టాలి. అంటే ఎప్పుడైతే లోవర్ హై అంటే వెయిట్ ఫర్ ద బ్రేక్ ఆఫ్ లోవర్ హై లెవెల్ అన్నమాట. ఎందుకంటే మీకు ప్రాపర్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది. ఈ లోవర్ హై లెవెల్ అనేది బ్రేక్ అయ్యేదాకా మీకు ట్రెండ్ అనేది చేంజ్ అయిందా అనేది తెలియదు కదా. సో ఇలాంటి సీక్రెట్స్ అనేది కంప్లీట్గా మీరు ఎప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో క్యాండిల్స్టిక్ రీడింగ్ని బట్టి మీరు ఇలా ట్రేడ్ చేయాలని నేను చెప్పాను నా కోర్సులో. ఇంకోటండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది అస్సలు వర్క్ అవ్వదు. ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జస్ట్ 10-20% మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీకు మెయిన్గా మార్కెట్ స్ట్రక్చరు, దాని యొక్క నెక్స్ట్ టార్గెట్స్, అట్ ద సేమ్ టైం క్యాండిల్స్టిక్ రీడింగ్ అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు ఎలా వర్క్ చేసుకుంటారంటే మీరు లెవెల్స్ అనేది డ్రా చేసుకుంటారు, కాకపోతే మీరు చేసేది లెవెల్స్తో కాదు, అక్కడ ఉన్న క్యాండిల్స్టిక్ ఇండికేషన్స్ తోటి. సో ఈ రకంగా ఇది తెలియాల్సి ఉంటుంది. చాలా మట్టుకు బిగినర్స్ లాస్ అవుతున్నారు. సో నాలెడ్జ్ లేని ఫ్రెండ్స్, మీరు ప్రాపర్గా నేర్చుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయండి. 100% లాస్ అవుతారు చెప్తున్నావు కదా. మీకు ఈరోజు ఏదో 1-2 ట్రేడ్స్లో వచ్చిన ప్రాఫిట్ నెక్స్ట్ డే 100% మీరు పోతుంది. క్యాపిటల్ ల్యాక్స్లో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేర్చుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరు యాక్యురసీ 70-80% ఉంటుందో, సో మీకు 80-90% వరకు యాక్యురసీ రావడానికి నేను కంప్లీట్గా నా ప్రైస్ యాక్షన్ కంప్లీట్ కోర్స్ నేను డిజైన్ చేశాను. సో ఫ్రెండ్స్, విత్ లైఫ్ టైం సపోర్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాను, గైడెన్స్ ఉంటుంది ఎప్పుడు కానీ. మీరు 24/7 ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, మీకు రిప్లై కూడా ఉంటుంది. సో ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్లో ఉన్న డౌట్ సెషన్స్లో కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో మార్కెట్లో మనకు ఆఫ్టర్ ఈ యొక్క హై బ్రేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి రీటెస్ట్ బ్రేక్అవుట్ తర్వాత కామన్గా రీటెస్ట్ అనేది ఉంటుంది కదా. రీటెస్ట్ అయిన తర్వాత ఒక రివర్సల్ అనేది ఇక్కడ చూడండి. ప్రీవియస్గానే మనకు బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ ఈ హై ఉందో ఈ హై లెవెల్ నుంచి కూడా మనకు బ్రేక్అవుట్ రీటెస్ట్ జరిగి మళ్ళీ ఈ రకంగా మూవ్ అవుతుంది. సో బయర్స్ అనే వాళ్ళు ఇందులో వీక్ అయిపోయారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చి స్ట్రాంగ్ అయ్యారు. అంటే ఎప్పుడైతే సెల్లర్స్ని ఇక్కడ నుంచే మనకు ఈ రీటెస్ట్ నుంచే మనకు కంప్లీట్ ఎంగల్ఫింగ్ చేశారు. అంటే సెల్లర్ కన్నా స్ట్రాంగ్ క్యాండిల్ అనేది మనకి ఇండికేట్ చేసింది మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్స్టిక్ సైకాలజీ చూడండి. ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్గా వచ్చారు. సో ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ సెల్లర్స్ ఇంకా అంటే మనకు కంటిన్యూగా మనకు సెల్లర్స్ అనే వాళ్ళు స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళను బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేసినప్పుడు ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. సో ఇక్కడ వీక్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ కోసం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చారు చూడండి ఇక్కడ. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇది గ్యాప్ డౌన్ ఓపెన్. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా కాకున్నా కూడా అట్ ద సేమ్ లెవెల్ నుంచి ఓపెన్ అయినా కూడా మీరు ఇక్కడ షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క క్యాండిల్ తర్వాత కూడా మనకు షూర్గా ఈ యొక్క ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఇక్కడనే మీకు 2 ట్రేడ్స్ అన్నమాట. సో ఏ క్యాండిల్ తర్వాత మనకు ఈ క్యాండిల్ ఏదైతే ఈ క్యాండిల్స్ ఉన్నాయో ఈ క్యాండిల్ తర్వాత దీంట్లో మీకు షూర్గా ట్రేడ్ దొరికింది. సో వెయిట్ ఫర్ ద, ఎందుకంటే మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో చూడండి ఒక ప్రాపర్గా వీక్నెస్ అనేది ఉంది మార్కెట్లో. అంటే ఇదొక కంటిన్యూషన్ సైన్ లాగా ఉన్నా కూడా ఇక్కడ చూడండి మీకు ఈ బాడీలో కన్నా ఈ బాడీలో మనకు ఇక్కడ పైన చూడండి ఇక్కడ వీక్ ఉంది. అంటే సెల్లర్స్ ఎంట్రీ అనేది మనకి దీంట్లోనే జరిగింది. ఎట్ ద సేమ్ టైం వీక్నెస్ ఉంది, అంటే మనకు రిప్లైలో వీక్నెస్ అయిపోయింది. సో వెయిట్ ఫర్ ద ప్రాపర్ డైరెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే లెవెల్ ఉందో మనకు
హయ్యర్ హై. సో ఏదైతే హై ఉందో ఈ హైని మీరు డ్రా చేసుకున్నారు. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ రీటెస్ట్ అనేది కామన్ కాబట్టి మార్కెట్లో, సో ఇది ఇక్కడ నుంచి రీటెస్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచే సెల్లర్స్ని బయర్స్ అనే వాళ్ళు డామినేట్ చేసేసి ఈ రకంగా మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ డామినేట్ చేసినట్టుగా ఇక్కడ నుంచే డామినేట్ చేసి ఈ రకంగా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి హయ్యర్లో ఉన్నది ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మూమెంటం ఉంటుంది. సో ఈ రకంగా మార్కెట్ స్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకొని క్యాండిల్స్టిక్ సైకాలజీతో అనేది ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే చూడండి, ఈ లెవెల్ని చూడండి, ఒక హై ఉంది కదా, ఇక్కడ ఒక లోవర్ హై క్రియేట్ చేసేది ఒక కరెక్షన్ వచ్చింది. ఇంపల్సివ్ వేవ్ అండ్ అట్ ద సేమ్ టైం కరెక్టివ్ వేవ్. కరెక్టివ్ వేవ్లో చూడండి, ఈ లెవెల్ దగ్గర ఏదైతే మనకు ప్రీవియస్గా ఉన్న ఈ హై లెవెల్ ఉంది కదా, మనకు ప్రీవియస్ హై, ఈ హై దగ్గర చూడండి బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా అప్పేర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఎక్కడి నుంచి మనకు ఈ లెవెల్లో ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ లెవెల్ నుంచి చూడండి సెల్లర్స్ ఎంట్రీ ఉంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా కూడా స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ ఉంది. ప్రీవియస్గా ఉంది సెల్లర్స్ ఎంట్రీ, అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్లో కూడా సెల్లర్స్ ఎంట్రీ అనేది కనిపించింది. సో నెక్స్ట్ ఈ యొక్క బయింగ్ని స్ట్రెంత్ చేయడానికి మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ చూడండి గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యారు. అంటే బయర్స్ యొక్క మూమెంటం ఉంది ఇక్కడ. సో మార్కెట్లో మనకు మేజర్గా మూమెంటం బయర్స్ ఉంది. సో డిమాండ్ అనేది హై ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ గ్యాప్ తోటి ఓపెన్ చేసి, సో ఈ యొక్క బయర్ లెవెల్ని ఏదైతే ఇక్కడ వీక్గా ఫార్మేషన్ అయిందో ఆ క్యాండిల్ని ఇక్కడ ఎంగల్ఫింగ్ చేశారు. సో నెక్స్ట్ మనకు రివర్సల్ పాయింట్ ఇక్కడ ఉంది. సో మీరు షూర్గా ఇక్కడ చూడండి ఈ యొక్క క్యాండిల్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అది వీక్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం చూడండి మళ్ళీ ఆ వీక్ క్యాండిల్ తర్వాత స్కిప్ ద ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ నుంచి, ఎందుకంటే డైరెక్షన్ చూడండి కంప్లీట్గా డైరెక్షన్ బయర్స్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ని ఎంగల్ఫ్ చేసేసి అక్కడ డామినేట్ చేసేసి అక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్. మనకు రిప్లైలో విత్ న్యూలో అండ్ స్ట్రాంగ్ క్యాండిల్. సో లెవెల్ అనేది ఇక్కడ ఉంది, ఇంకా స్టిల్ గ్యాప్ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అట్ ద సేమ్ టైం మీరు ఒక మార్జినల్ సేఫ్టీ తోటి ఎప్పుడైతే మార్కెట్లో క్యాండిల్ అనేది ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిందో ఇక్కడ మీరు మార్జినల్ సేఫ్టీ డౌన్ ట్రేడ్ తీసుకుంటే ఇది హిట్ అయ్యే వరకు మీది ట్రేడ్ విన్నింగ్ ట్రేడ్ అన్నమాట. సో ఈ రకంగా. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈ లెవెల్ నుంచి మనకు రీటెస్ట్ అనేది జరుగుతుంది కామన్గా, లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా మనకు ఈ లెవెల్ నుంచి రీటెస్ట్ జరిగి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా మార్కెట్లో. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ప్రీవియస్ కానీ ఈ క్యాండిల్లో ఒక హై క్రియేట్ చేసేసి బయర్స్ అనేవాళ్ళు హై ప్రైస్లో బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చూపెట్టినా కూడా ఇక్కడ చూడండి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది, అంటే బయర్ ఎంట్రీ ఉంది. సో దానికి కంటిన్యూషన్ సైన్గా ఈ యొక్క క్యాండిల్ వచ్చేసింది. సో అట్ ద సేమ్ టైం మీరు ఈ మూమెంట్కి డైరెక్షన్, అంటే ఈ మూమెంట్కి అగైనెస్ట్గా మీరు ట్రేడ్ చేయకూడదు కాబట్టి సో వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. మళ్ళీ ఒక కంటిన్యూషన్ సైన్ విత్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఈ స్ట్రెంత్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు కామన్గా ఏం చేస్తున్నారు, బయర్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్యాండిల్లో మీకు షూర్గా ట్రేడ్ దొరికింది, ఎందుకంటే ఇది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మీరు సూపర్గా ఇక్కడ ఒక బై ట్రేడ్ తీసుకోవచ్చు, 100% మన విన్నింగ్ ట్రేడ్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మార్కెట్ యొక్క లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఆ లెవెల్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ అయింది మార్కెట్. సో చూడండి, అంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మీరు నాలెడ్జ్ ఉంటే, అంటే మార్కెట్ స్ట్రక్చర్లో మీకు నాలెడ్జ్ ఉంటే ప్రాపర్గా మీరు ప్రైస్ యాక్షన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అనేది జస్ట్ 10-20%. చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూసేసి ఈ రకంగా ట్రేడ్ చేస్తున్నారు, సో లాస్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, మార్కెట్ స్ట్రక్చర్ క్యాండిల్స్టిక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ లెవెల్స్ అనేది మనం ఒక ఐడెంటిఫై కోసం, అంటే ఎక్కడ లెవెల్ ఉంది అనేది మనం చూసుకోవడానికి మాత్రమే లెవెల్స్ని యూజ్ చేయాలి. టోటల్గా ప్రైస్ యాక్షన్ గేమ్ అనేది, అంటే ప్రైస్ యాక్షన్ ఫార్ములా కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా మీకు వర్క్ అయ్యేదే మనకు మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ అన్నమాట. సో ప్రతి ఒక్క క్యాండిల్ని మీరు చూసి ఎలా రీడ్ చేయాలని నేను నా కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఈ యూట్యూబ్లో మీకు జస్ట్ బేసిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో చాలా మటుకు నేను కోర్సుకు సంబంధించి నేను ఇక్కడ రివీల్ చేయను కాబట్టి లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నేను ప్రీవియస్గా చూపెట్టిన నా నెంబర్కి, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను కంప్లీట్గా నేను మీకు అలాగే మళ్ళీ ఒకసారి చూపిస్తాను నా కోర్సు యొక్క డీటెయిల్స్ కూడా. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్సు యొక్క డీటెయిల్స్. కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంది కదా వాట్సాప్ నెంబరు, ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో నేను అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు
యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేశారు. సో ఇలా కోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ తీసుకోనికి. ఎవరైతే కోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎవరిని ఫోర్స్ చేయను. మీ దగ్గర మనీ అడ్జస్ట్ అయినప్పుడు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. విత్ లైఫ్ టైం సపోర్టు, ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాను. ప్రతి ఒక్క ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ మీకు దాంట్లో నేను రివీల్ చేయడం జరిగింది, ఎలాంటి సీక్రెట్స్ దాచకుండా. సో ఫ్రెండ్స్, 100% జెన్యూన్ కోర్స్. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు కాన్సెప్ట్ ట్రేడ్. సో వచ్చేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ ఒక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి, కోటెక్స్లో మీరు ఏదైతే న్యూ అకౌంట్ లింక్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో, సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బాయ్.